ఇంకా సజీవులుగా ఉన్నామంటే ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైనటువంటి పోలికను ధరించుకోవాలని, పరలోకపు యొక్క సత్యాలను మేము నేర్చుకోవాలని, మీరు ఏ విధంగా మహామహిమతో నింపబడి ఉన్నారో, ఆ మహిమను మేము ధరించుకోవాలని మమ్మల్ని భూమికి తీసుకొచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు బోధించారు. తండ్రి మీ దాసులను, మీ సేవకులను తండ్రి ఇంకా బలంగా మీరు వాడుకోండి తండ్రి. నిజముగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థించాలని, ప్రతి విషయం కొరకు నీ సన్నిధిలో మొరపెట్టాలని, ఎంత మాత్రము కూడా నిద్రమత్తులు మేము ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నిజంగా ఆనాడు తండ్రి అయా శిష్యులు నిద్రపోతున్నప్పుడు ఒక్క గడియ కూడా నాతో కూడా మీరు మెలకువ ఉండి ప్రార్థించలేరని మేము ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు మేము జవాబు నేను చెప్పలేము తండ్రి, నన్ను దయతో క్షమించండి. అందుకే మనం హెచ్చరించాం. ఇక అంత్య దినాలలో అనేక విషయాల కొరకు మేము ప్రార్థించాలని, అనేక విషయాల కొరకు మేము మొరపెట్టాలని మీరు హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. అందుకే ప్రభువా, మేము ఎప్పుడు కూడా నిద్రమత్తులంగా కాకుండా అయ్యా శ్రేష్టమైనటువంటి మెలకువ కలిగి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా బహు జాగ్రత్తగా ఆ మాటలు వినడానికి, ఆ మాటల ప్రకారంగా జీవించడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా, వివాహం కొరకు తండ్రి ప్రభు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా కుటుంబ దాంపత్య జీవితం అనేది మొదటిగా ఆదాము ద్వారా మీరు కట్టారు. ఏదైనా తోటలో మీరు వివాహం చేశారు. ఆ క్రమము తండ్రి ముందు కొనసాగింపుగా ప్రతి కుటుంబం కూడా తండ్రి నీ ద్వారా కట్టబడిలాగా మీరు కృప చూపించండి. అదేవిధంగా తండ్రి వివాహమై ఇంకా తండ్రి ప్రభువా, గర్భఫలాలు లేని కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం కూడా తండ్రి నీ చిత్తము మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమనేటువంటి మాటను తండ్రి ప్రభువా, ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చి నీ సహాయాన్ని దయచేస్తున్నందుకు అయ్యా మీరు దయచేసే కృపను కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గర్భఫలాలు లేకుండా నాయన తండ్రి నా కుటుంబంలో ఉన్నారు. ఆనాడు తండ్రి ఎలాగైతే అన్నమ్మ ప్రార్థించిందో నీ సన్నిధిలో మొరపెట్టగలిగిందో అటువంటి విశ్వాసము తండ్రి నేను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబం కూడా గర్భఫలంతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా యొక్క యూసువే కుటుంబాల్లో కూడా ఇంకా వివాహం కాని వారు ఉన్నారేమో దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వివాహమై ఇంకా గర్భఫలం లేక తండ్రి ప్రభు అన్ని సన్నిధిలో మొరపెడుతున్నారో ఆ ప్రార్థనలు కూడా మీరు జవాబు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చక్కటి మాటలతో ఉదయకాల సమయంలో ప్రభువును హెచ్చరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. నీ యొక్క కృపాశయమును బట్టి ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో చేరి నీ బిడ్డల కొరకు ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా ప్రతి వారిని పేరు పేరున జ్ఞాపకము చేసుకుని బిడ్డగా ఉంటుండగా దేవుడు దేవునిగా మహిమపరచుటకు మమ్మల్ని ముందుగా ఏర్పాటు చేసుకొని మీ ప్రజల కొరకు ప్రార్థించుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క దాసుడు జాషువా గారిని జ్ఞాపకం చేసుకునండి. జ్వరం చేత బాధపడుచు ఉంటున్నాడని తెలియపరుస్తూ ఉంటున్నారు. దేవా, సమస్త పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడవై ఉంటున్నారు. దేవా, నీ యొక్క గాయపడిన హస్తంతో నీ యొక్క బిడ్డను ఇప్పుడే దర్శించండి, సహాయము చేయండి. జ్వరము నుండి దూరపరచమని, ఇంకా తెలియబడకుండా ఏదైనా అనారోగ్యత అస్వస్థతలు ఏవైనా ఉంటే దరికి చేరకుండా మీకు కృపలో నాయన మీ యొక్క దాసుని దర్శించమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా తండ్రి సాల్మాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. గడిచిన దినాలలో తండ్రి మీరు చేసిన ఆశ్చర్యాలకు కృతజ్ఞుడుగా అనుదినము అనుక్షణము తండ్రి మీరు తప్ప ఎవరూ లేరని మీ వైపు చూస్తుంటున్న నీ యొక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇంకా కొంత అనారోగ్యత ద్వారా బాధపడుచు ఉంటున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అదేవిధంగా తండ్రి మనోజమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. అనారోగ్యం ద్వారా ఇంకా బాధపడుచు ఉంటున్నది. మీ యొక్క చిత్తము, మీ యొక్క ఏర్పాటు తన పట్ల ఏమైంటుందో నెరవేర్చండి.
యెహోవా నీ మార్గములను నాకు తేట తెల్లము చేసి నీ త్రోవలలో నడుచుటకు సమస్తమును నీ యొక్క బిడ్డలను అనుక్షణము అనుదినము జ్ఞాపకం చేసుకుని సహాయం చేయగల దేవుడు నీవు తప్ప ఎవరు లేరని ఈ యొక్క ముగ్గురిని మీ యొక్క పాద సన్నిధానంలో పెట్టి ఉంటున్నాను. సహాయం చేయండి ప్రభు. మాకు ఈ లోకంలో ఎవరు లేరు, మీ వైపే చూస్తూ ఉంటున్నాం దేవా. మీరు సృష్టించి ఉంటున్నారు, మీరు సమస్తమును ఎరిగిన దేవుడు అయి ఉంటున్నారు. సహాయం చేయండి. ఈ యొక్క బిడ్డలను ముగ్గురిని మీ యొక్క పాద సన్నిధానంలో ఇప్పుడే మీ యొక్క హస్తంలోకి అప్పచెప్పుచూ ఉంటున్నాను దేవా. వారి పరిస్థితి సమస్తమును దూరపరిచి సంపూర్ణమైన ఆరోగ్యముతో ఆనాడు మోసే, అహరోనులు, యెహోషువలు దేవా ఆశ్చర్యకరమైన మీ యొక్క కార్యాలు నెరవేర్చినట్టుగా ఈనాడు నీ యొక్క బిడ్డగా ఉంటుండగా నీ యొక్క బిడ్డల ప్రార్థనలు అనుదినము ప్రార్థించమని చెప్పి ఉంటున్నారు. మీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, యెహోషువ గ్రంథము 21 నుండి 30 వరకు రాసి ఉంటున్న మరి లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి వారిని పేరు పేరున మీరు దీవించండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథముని చదువుచు సరైన రీతిలో అర్థము చేసుకొని దేవా లోకమునకు అనేకులకు మాదిరికరంగా జీవించుటకు దేవా మరి మీ యొక్క లేఖనాలను క్విజ్గా పెట్టి ఉంటుండగా పెట్టిన వారు 15 మందిగా రాసి ఉంటున్నారు దేవా. ప్రతి వారిని మీరు ఎరిగిన దేవుడవు దేవా. మీరు మాట్లాడండి, మాట్లాడు దేవుడిగా ఉంటుండగా దేవా ప్రతి వానిలో మీ యొక్క వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి. అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించుటకు కూడా సహాయము చేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తుంటున్నాను. అదేవిధంగా తండ్రి, అనేకులు వ్యాధి బాధలు ఎందుకు బాధపడుచుంటున్నారు. ప్రతి వారు నీ వైపు చూస్తుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని సహాయము చేయమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ఆమేన్.